దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయంలోని కొన్ని వచనాలు చదువుకొని ఈ నూతన సంవత్సరం యొక్క ఆరాధనలోనికి మనం ప్రభువు నడిపిప్పను కోరుదాం. చదవండి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 11 నుంచి 15వ వచనం వరకు. 11 నుంచి 15 వచనాలు చదవండి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడు ఎవడైనను ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనను ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయుము. సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అదేవిధంగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా కొన్ని వచనాలు చదువుకుందాం. 10వ వచనం నుంచి చదువుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానము వెదకి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభు, పరిశుద్ధుడైన తండ్రి, నన్ను మరుగుపరచండి. నాతో మాట్లాడు తండ్రి, మాతో మాట్లాడు. వినే చెవులను దయచేయి తండ్రి, చూచే కనులు దయచేయి తండ్రి, గ్రహించే హృదయం దయచేయి ప్రభువా. వాక్యమై ఉన్నటువంటి దేవా, మీరు మా మధ్యలో ఉండండి. ఎక్కడ 2-3 మీ నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్య సంచరిస్తానో ఉంటానని సెలవిచ్చినటువంటి మా ప్రభువా, మీరు మా మధ్యలో ఉండమని వేడుకుంటున్నాను. మీరు మాతో మాట్లాడండి. ఈ నూతన సంవత్సరం మేము ప్రవేశించడానికి కృప చూపిన దేవా, మా జీవితకాలమంతా ప్రభువా తండ్రి, నీ కాపుదల కృప మాకెల్లప్పుడూ ఉంచమని వేడుకుంటున్నాను. వాక్యం యొక్క సారాంశాన్ని మా హృదయమను పలక మీద వ్రాయండి ప్రభు. ఆటంకపరచు దురాత్మ శక్తులను నజరేయుడు యేసుక్రీస్తు నామమున బంధించమని వేడుకొనుచు, మీరు మాతో మాట్లాడమని మరొక్కసారి మీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం 2 వాక్య భాగాలు చదువుకున్నాం. ఒకటి కీర్తనలు 34వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకున్నాం. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. 3వ అధ్యాయంలో 10వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఎవడైనా
ఉన్నాడా? పేతురు పత్రికలో ప్రారంభంలో అలా ఉంటుంది. కీర్తనల్లో ఇదే మాట అక్కడ కోట్ చేశారు, ఇదే మాటను అక్కడ ఉటంకించారు. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు పొందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా అని దేవుని యొక్క మాట ఒక ప్రశ్నగా మనుషులకు వేస్తున్నట్లుగా కనిపిస్తుంది. దేవుడు మంచి దినముల గురించి మాట్లాడుతున్నాడు. పేతురు పత్రికలో ఏమని రాసింది? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అన్నాడు. కీర్తనలో ఏమని రాయబడి ఉంది? బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు పొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో మంచి దినములు లేదా మేలు పొందే దినములు అనేవి ఉంటాయి. ఎప్పుడుంటాయి అనే విషయాన్ని ఆయన తన వాక్యములో భద్రపరిచి ఉంచాడు. సాధారణంగా మనుషులు ఏమనుకుంటారంటే, మనుషులు దినాలని, రోజులను మంచివిగాను చెడ్డవిగాను ఎంచుతారు. సంవత్సరాలను మంచివిగాను చెడ్డవిగాను ఎంచుతారు. కానీ దేవుని యొక్క వాక్యం అలా సెలవివ్వడం లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ బ్రతుకంతా మంచి దినములే, నువ్వు మేలు పొందుచు అనేక దినములు నువ్వు బ్రతకాలంటే, కుమారుడా, నా కుమార్తె, నేను చెప్పిన వాటిని మీద దృష్టి పెట్టు, అంతే. మంచి దినములు చెడ్డ దినములు అనేవి లేనే లేవు. ఈ సంవత్సరం అంతా బాగా జరిగింది కనుక గత సంవత్సరం అంతా నాకు అంతా మంచి జరిగింది, ఆ నెల నాకు కీడు జరిగింది, ఈ నెల నాకు మేలు జరిగింది, ఈ దినం మంచిది, నాకు ఈ రోజు మంచిది కాదు, ఈ సమయం మంచిది కాదు అనే భావాన్ని దేవుడు కొట్టివేస్తున్నాడు. దేవుడు మనుషులందరికీ ఒకటే స్పష్టంగా తెలియజేస్తున్నాడు, దినాల్లో మంచివి చెడ్డవి లేదు నా కుమారుడా, నా కుమార్తె, అన్ని దినములు మంచివే. ఏమంటున్నాడు దేవుడు? అన్ని దినములు మంచివే. దేవుడు సృష్టి ఆరంభించినప్పుడు ఆదికాండం యొక్క మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు చెప్తాడు, వెలుగు కలుగునుగాక, భూమి కనబడునుగాక, పక్షులు కనబడునుగాక, జంతువులు కనబడునుగాక, మొలుచునుగాక, సూర్యచంద్రులు కలుగునుగాక అంటే సమస్తము కూడా ఆయన మాట చేత కలగాయా లేదా? కలిగాయా? కలిగిన ప్రతిసారి ఆయన చెప్తున్న మాట ఏమిటి? అది మంచిది అని. ఏం చదవన్నమాట? అది మంచిది అని దేవుడైన ప్రభువు చూచాడు. చదవండి ఆ వచనాన్ని, ఆదికాండం 1వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదవండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు, అదంతా చదివిన తర్వాత మొదటి దినమైంది. అవును, చదవండి. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఆ తర్వాత ప్రతి దినము కూడా ఆయన చేసిన ప్రతిదీ చూసి
మంచిది 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 అన్నాడు. దేవుడికి స్తోత్రం. సర్వసృష్టికర్త అయినటువంటి ప్రభు ఒక వ్యక్తి జీవితానికి మంచి దినాలు చెడ్డ దినాలు నియమిస్తాడా? నియమిస్తే ఆయన అన్యాయస్తుడు కాదా? నా దినములలో నువ్వు మంచివ చెడ్డవి ఎలా నిర్ణయిస్తావు ప్రభువా అని నరుడుగా పుట్టినటువంటి ఒక వ్యక్తి దేవుణ్ణి అడిగితే దేవుని యొద్ద ఏం సమాధానం ఉంటుంది? దేవుని యొద్ద ఏం సమాధానం ఉంటుంది? నా జీవితంలో ఈరోజు మంచిది కాదు, లేదా ఈ గడియ నాకు మంచిది కాదని నిర్ణయించే పని దేవుడు చేస్తాడా? అలాగూ చేస్తే ఆ దేవుడు న్యాయవంతుడు యథార్థవంతుడు అవుతాడా? నా దినములలో నా బ్రతుకులో కీడు జరగడానికి నువ్వు నిర్ణయించిన కాలమే కారణమైందని తీర్పు దినమున ఒక వ్యక్తి లేచి దేవుణ్ణి అడిగితే దేవుడు ఏమని సమాధానం చెప్తాడు? మనుషుల చేత ప్రశ్నించుకోవడానికి దేవుడు మనల్ని సృష్టించాడా? దేవుడు అనంత జ్ఞాని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అనంత జ్ఞాని, మంచివాడు, కరుణగలవాడు, కృపగలవాడు. ఆయన మన పట్ల కలిగినటువంటి ప్రతి ఆలోచన, మన కొరకు సృష్టించిన ప్రతిదీ యావత్తు చూస్తే మంచిది 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 అనేదే ఉంది తప్ప చెడ్డది అనేది లేనే లేదు. నిజానికి దేవుడు మన హృదయాన్ని చూచినప్పుడు మనుషుల యొక్క హృదయం చెడిపోయిందని ఆయన బాధపడ్డాడు, సంతాపపడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. కానీ ప్రసంగి గ్రంథంలో దేవుడు చెప్తాడు, నరుల యొక్క హృదయములను ఆయన యథార్థ హృదయములుగా సృష్టించాడు. మనుషులు వారి మట్టుకు వారే తంత్రాలు కల్పించుకొని దాన్ని చెడగొట్టుకున్నారు అని చెప్పాడు తప్ప మన హృదయాల్లో ఆయన చెడ్డగా సృష్టించలేదే, మనలను ఆయన చెడ్డగా సృష్టించలేదే. ఆదాము యొక్క పాప స్వభావం, ఆదాము చేసినటువంటి పాపము ద్వారా మనలో పాప నియమము ప్రవేశించిందేమో గాని దేవుడు సమస్తమును మంచిగా సృష్టించాడు, సమస్తము మంచిదిగానే భావించాడు. దేవుడికి మహిమ. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అంటే దినమును లెక్కించడం గురించి కానీ ఒక దినము మంచిది ఒక దినము చెడ్డది, ఒక సంవత్సరం మంచిది ఒక సంవత్సరం మంచిది కాదు, నాకు ఈ సమయం మంచిది కాదు వారికి ఈ సమయం మంచిది అనే విషయాన్ని దేవుడు అసలు తన మనస్సులోనే ఉంచుకోలేదు. దేవుడు పరిశుద్ధుడైనటువంటి ప్రభువు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మాటను ఎన్నడూ చెప్పలేదు. మంచి దినములు అనేవి కాలాన్ని బట్టి ఒక వ్యక్తి జీవితంలో ఉండవు. కాలములు సమయములు బట్టి ఒక వ్యక్తి జీవితంలో మంచి చెడు జరగడం అనేది జరగదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి మనకు ఈ సంవత్సరం ఎలాగుంటుందో, దాని తర్వాత ఎలా ఉంటుందో, గత సంవత్సరం నాకంతా కీడు జరిగింది, ఇలాంటి ఆలోచనలు భావనలతోనూ మనుషులు ప్రయాణిస్తారు. కానీ ప్రభువు చెప్తున్నాడు, నా కుమారుడా నా కుమార్తె, మంచి దినములు చెడ్డ దినములు లేవు నాయనా, అన్ని దినములు మంచి దినములే. అయితే నీ బ్రతుకులో మంచి దినములు రావాలి, నీకు మేలు కలిగే దినములు రావాలి అంటే నేను ఒక సూత్రాన్ని చెప్తున్నాను విను అని ప్రభు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. ప్రభు యొక్క ఉద్దేశంలో ఒక వ్యక్తి జీవితంలో మంచి ఎల్లప్పుడూ జరుగుతూ ఉండాలి అంటే మేలు పొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడు అని దేవుడు ఒక నరుడిని కొంతకాలం కనిపించి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మనిషిని అడుగుతున్నాడు అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి? నువ్వు మేలు పొందాలని, మనము మేలు పొందాలని ఆయన కోరుతున్నాడు. అది కాలము చేతిలో లేదు, గ్రహముల చేతిలో లేదు. అది మన యొక్క క్రియలను బట్టి
మనము సొంతముగా ఆ చిక్కులలోనికి వెళ్తాము అని దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసాం. ఆయన ఏం చెప్తున్నాడు? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను చదవండి. తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దాన్ని వెంటాడాలి. దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు? 3 విషయాలను చెప్పాడు దేవుడు. నీ బ్రతుకులో నూతన సంవత్సరంలోనే కాదు, మన బ్రతుకులో నూతన సంవత్సరం మాత్రమే కాదు, ప్రతి దినము మంచి దినము కావాలి అంటే, ప్రతి దినము మేలు పొందే దినము కావాలంటే దేవుడు చెప్తున్నటువంటి సూత్రం జాగ్రత్తగా ఆలకించాలి. 3 విషయాలను ఆయన ప్రస్తావించాడు. ముందు నోరు జాగ్రత్తగా కాపాడుకో బాబు, కుమారుడా కుమార్తె అని చెప్పాడు. ఏం చెప్పాడు? నోరు జాగ్రత్త, నాలుక జాగ్రత్త అన్నాడు. ఏమన్నాడు? నాలుక నువ్వు జాగ్రత్తగా పెట్టుకో. నువ్వు టైములు చూడాల్సిన అవసరం లేదు. సమయాన్ని బట్టి నువ్వు చింతించవలసినటువంటి అవసరం లేదు. భవిష్యత్తు యొక్క ఆందోళన నీకు అవసరం లేదు. కానీ నీ నోరు జాగ్రత్తగా ఉంటే, కాపాడుకుంటే నీ దినములు మంచి దినములు అవుతాయని చెప్పాడు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? జీవ మరణములు నాలుక వశం. ఏంటి? జీవ మరణములు నాలుక వశం. ఒకడు తన నోటి ఫలముల ఆదాయమును అనుభవిస్తాడు అని రాశాడా లేదా? దేవుడు రాశాడా లేదు? ఉందా లేదా? హల్లెలూయా చెల్లించండి అమ్మా. ఒక వ్యక్తి జీవితంలో మేలు పొందాలంటే నాలుకను అదుపులో పెట్టుకోవాలి. ఈ నాలుకను గురించి ఇంకా దేవుడు అనేకమైన విషయాలు మనకు తెలియజేశాడు. మనము దేవుడు చెప్పినటువంటి 3 విషయాల్లో నాలుక ఒకటి అయితే, మిగిలిన 2 విషయాలు చెప్తున్నాడు. నీవు కీడు నుంచి తొలగిపోవాలి, 2వ విషయం. 3వ విషయం ఏం చెప్తున్నాడంటే సమాధానాన్ని వెదకాలి. చెప్పండి హల్లెలూయా. ఏం చెప్పాడు? మొదట నాలుకను జాగ్రత్తగా వాడు. ఇష్టానుసారంగా వాడేవా, వచ్చిన మేలు కూడా ఆగిపోతుంది. అది దేవుడు చెప్పిన మాట. మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. కరువు కలుగుతుంది, ఒకడు మాట్లాడతాడు అడ్డదిడ్డంగా, యెహోవా ఆకాశపు కిటికీలు తెరిచిన అలాగూ జరుగునంటే దేవుని ప్రవక్త చెప్తాడు, నీ కన్నులారా చూస్తావు కానీ నీ నోట్లో తినవయ్యా అంటాడు. అందరూ తింటారు ఆహారం ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి పరిగెట్టి వచ్చినప్పుడు ఆ జనులు తొక్కిసిలాటతో ఆ వ్యక్తి చనిపోతాడు. అందరూ తిన్నారుగా, ఎందుకు తినలేదు? నోటి ఫలం. మేలు పొందాలి అంటే నాలుకను అదుపులో పెట్టుకోవాలి. ఇష్టానుసారంగా మాట్లాడే వారి జీవితంలో మేలు ఆశీర్వాదానికి వారే తమ నాలుకల చేత అడ్డుబండలు వేసుకుంటారు. ఇంక మేలు ఎలాగొస్తుంది? ఆయన చెప్తున్నటువంటి 2వ మాట, కీడునేమన్నాడు? కీడు నుంచి తొలగిపోవాలి, మేలు చేయవలెను, సమాధానాన్ని వెంటాడాలి అని చెప్పాడు. ఏం చెప్పాడు? కీడు నుంచట తొలగిపోవాలి. కీడు అంటే మనం ఏమనుకుంటాము? సాధారణంగా మనం ఏమనుకుంటాం చెప్పండి? వాడు పలానా వ్యక్తి చెడ్డ క్రియలు చేస్తుంటే వాడంతా కీడురా,
వాడి యొక్క ప్రవర్తనే కీడు అనుకుంటామా లేదా? పోనీ మనకొక ప్రశ్న మనం వేసుకుందాం. నా జీవితకాలం అంతా నేను కీడు లేకుండా బ్రతకాలి, కీడు నేను చెయ్యకూడదు అనుకుంటే ఒక వ్యక్తికి అది సాధ్యమేనా? సాధ్యమేనా? ఒక వ్యక్తి నేను కీడు చేయకుండా బ్రతుకుతాను నా జీవితకాలం అంతా అనుకుంటే ఆ వ్యక్తికి సాధ్యపడుతుందా? ఓకే. ఇంకొక ప్రశ్న, ఒక వ్యక్తి నా జీవితకాలం అంతా నేను సమాధానముగా శాంతిగా జీవిస్తాను అనుకుంటే సాధ్యపడుతుందా? పడుతుందా? మరి దేవుడు ఏం చెప్తాడు? నువ్వు సమాధానాన్ని వెతుకు, నువ్వు శాంతి సమాధానం వెతుకంటే ప్రశాంతంగా వెళ్ళి యోగా చేసుకోవాలా? సాధ్యపడుతుందా? సమాధానంగా వెంటాడాలంటే సమాధానంగా, ప్రభా నేను సమాధానంగా ఉంటానన్నా పక్కనోడు ఎవడో ఒకడు పొడుస్తూనే ఉంటాడు. అవుతుందా? మనం ప్రశాంతంగా ఉన్నా పక్కనోడు నుంచి లెగిస్తాడు సైతాను, లేచి వాడు ప్రశాంతంగా ఉండకూడదు, నువ్వు వాడిని ఏదో ఒకటి అంటాడా? అంటే కీడు నుంచి తొలగిపోవడము ఒక వ్యక్తికి సాధ్యము కాదు, సమాధానాన్ని కూడా ఒక వ్యక్తి తన సొంతంగా సంపాదించుకోవడం సాధ్యపడదు. మరి వీడికి మేలు ఎలాగొస్తుంది? వీడికి మంచి దినములు ఎలా వస్తాయి? మనకు మంచి దినాలు ఎలా వస్తాయి? ప్రభువు చెప్తున్నాడు, కీడు అంటే, కీడుకి ఇంకొక పేరుంది నాయనా, నా కుమారుడా, కీడు అంటే ఇంకొకడు ఉన్నాడు. సమాధానం అంటే నేనే అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు మనకి పరలోకపు ప్రార్థన అని మనం అనుకుంటాం కదా, ఆ ప్రార్థన మనకు నేర్పించాడు. మనం చేస్తాం కదా ప్రార్థన అయిపోయిన వెంటనే దబ పరలోకమందున మా తండ్రి మీ నామం, ఎవరికి అర్థం కాదు, హల్లెలూయా చదవండి. పరలోకమందున్న మా తండ్రి, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమియందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్ము శోధనలోకి తేక దుష్టుడి నుంచి మమ్మను తప్పించుము. హల్లెలూయా. అక్కడ ఫుట్ నోట్స్ లో కింద ఉంటా చూడండి, కీడు నుండి తప్పించు అంటే ఎవడిడు? వాడే అపవాది. కీడు నుంచి నువ్వు తొలగిపోవాలంటే మన వల్ల కాదు. మరి కీడు నుంచి పోకపోతే మంచి దినాలు ఎలా వస్తాయి? కీడు నుంచి తొలగిపోవాలంటే దుష్టుని యొక్క బంధకాల నుంచి నువ్వు బయటికి రావాలి నాయనా. దుష్టుని నుంచి నీవు తప్పించబడాలి. అది ఎలా సాధ్యం? అంతేకాకుండా ప్రభు చెప్తాడు ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుంచి పుట్టునది. హల్లెలూయా. ఏమన్నాడు యేసయ్య? ఎక్కువగా మాట్లాడుకు నా కుమారుడా, ఎక్కువగా మాట్లాడుకు నా కుమార్తె. అవునా నీ మాట? అవును. కాదా? కాదు. అవును కాదు బై 2 బై 3 అవును అనుకుంటాను, ఏమో అలాగ వద్దు. ఈ కహానీలు, ఈ మాటలు నీకు వద్దు. నీవు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త, నీ నాలుక మీద దుష్టుడు పని చేస్తాడు. ప్రభు ఏం చెప్పాడు? అవును కాదు అంటే ఏ సమస్య లేదు. దీనికి మించి ఎక్కువ మాట్లాడేవా, దుష్టుని నుంచి అవి చదవండి ఏవస్తాయి? వీటికి మించినది దుష్టుని నుంచి పుట్టును అన్నాడు. ఇప్పుడు మనం మాట్లాడడానికి దుష్టుడికి ఏం సంబంధం?
ఒక విషయం చెప్పండి, మనం మాట్లాడే మాటలకు అపవాదికి లేదా దుష్టునికి ఏమి సంబంధం? ఏం సంబంధం? మనలను అవిధేయులుగా చేయడానికి, ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి అవిధేయులను ప్రేరేపించే శక్తి ఎవడు? వాడే, అపవాది. మనం అనుకుంటాం ఆ వ్యక్తి చేసింది, ఈవిడ చేశాడు అనుకో, కానీ వాడే చేస్తాడు, ఆమె చేస్తుంది. కానీ వారిని ప్రేరేపించి దేవునికి అవిధేయులుగా చేసే శక్తి పేరు అపవాది, సాతాను, దుష్టుడు, కీడు వ్యక్తి. ఎవరతడు? అపవాది. వాడి నుంచి నువ్వు తొలగిపోతే నీ జీవితంలో మంచి దినములు కనిపిస్తాయి అని ప్రభువు చెప్తున్నాడు. దేవుడికి మహిమ. వాడు ప్రేరేపిస్తాడు. అవ దగ్గరికి వచ్చి పళ్ళులా కోసి డజన్ పెట్టి దానికి చుట్టూ గుడ్డలు కట్టి తినమ్మా ఎర్రగొంది అని బ్రతిమలాడా? చూడు ఎంత అందంగా కుట్టిని సృష్టించాడో దేవుడు. ఎర్రగా ఉన్నాయి కదా, పంగినపల్లిలా ఉన్నాయా? ఈ వివరణ ఏమి ఇవ్వలే. ఇది నిజమా? ఏవైనా తినొచ్చు అన్నాడా? మరి అవేందుకు తినొద్దన్నాడట? ఇలాంటి సందేహాలను పుట్టించి ప్రేరేపిస్తాడు. వాడి పేరే కీడు. వాడి పేరు కీడు. వాడి నుంచి తొలగిపోవాలి. అసలు ఒక దైవజనుడు చెప్పారు, ఆదాము అవ్వలను దేవుడు ఏదేనో తోటలో సృష్టించిన తరువాత సుమారుగా 100 సంవత్సరాలట వారు ప్రశాంతముగా, హ్యాపీగా, సమాధానంగా జీవించారంట. దేవుడికి స్తోత్రం. అంతే కదా. నిన్నేమో తోట సృష్టించి ఈరోజు ఆదాము గారిని ఆ రోజు మధ్యాహ్నం ఆపరేషన్ చేసి అవ్వని తీసుకొని వచ్చి ఏదైనా తోటలో పెట్టు, రే మీరు అది తినకూడదు, ఇది తినాలని చెప్పి వెంటనే వాళ్ళు తినేసి వారికి శిక్ష విధిస్తే దేవుడు అన్యాయస్తుడు అయిపోడా? దేవుడు వారి యొక్క దాన్ని ఏమంటారు, విధేయతను పరీక్షించడా? కనీసము కొన్ని సంవత్సరాలైనా వాడిని విడిచిపెడితేనే కదా తెలుస్తుంది. ఈరోజు చదివి రేపే రాసి పరీక్ష అంటే ఆ విద్యార్థి ఎలా పాస్ అవుతాడా? 10 నిమిషాలకి 2 నిమిషాలకి చదవలేడు. సంవత్సరం పాటు చదవాలి. దేవుడు కూడా ఒక వ్యక్తిని పరీక్షించడానికి తగిన సమయాన్ని అనుమతించాడు. మన పితరులైనటువంటి ఆదాము అవ్వలను దేవుడు ఏదైనా తోటలో పెట్టినప్పుడు కొన్ని సంవత్సరాలు పరీక్షించాడు. ఆ తర్వాత వచ్చాడు జార్జ్ బుష్ వచ్చాడు, కీడుగా వచ్చాడు. హల్లెలూయా. వాడు వచ్చి శోధించిన తరువాత అవ్వగారు చేసినటువంటి మిస్టేక్, ఆదాము చేసినటువంటి పొరపాటు, వారు చేసినటువంటి అతిక్రమం తర్వాత పాపము వల్ల జీతం మరణం వచ్చి మొత్తం అంతా అతలాకుతలమైపోయి ఈరోజు మనం డ్యూటీలు చేసుకోవాల్సి వచ్చింది. హల్లెలూయా. లేకపోతే చక్కగా ఏ పళ్ళలో డ్రాగన్ ఫ్రూట్, కివీ ఫ్రూట్ తిని చక్కగా ఉండేవారు. హల్లెలూయా. ఎందుకు ఇలా జరిగింది? నాలుక ప్రాబ్లం. ఎవరు ప్రాబ్లం? నాలుక ప్రాబ్లం. అవ్వగారి నాలుక ప్రాబ్లం. దేవుడు కొన్ని చెప్తే మరి కొంచెం మసాలా యాడ్ చేసి జస్ట్ అలా 2 సార్లు లేపి ఇలా ఇవ్వడంతో మొత్తం అంతా కథ మారిపోయింది. మనం గుర్తించుకోవాల్సిన విషయం ఒకటే, అపవాది కీడు. వాడు మనుషులను ప్రేరేపిస్తాడు, కీడు చేసేటట్లు చేయిస్తాడు. ఒక వ్యక్తి తాను కీడు చేయకుండా ఉండాలని తపస్సు చేసిన, జపాలు చేసిన, వ్రతాలు చేసిన, మతములెన్ని పాటించినా, ఎన్ని యోగాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి సూత్రాలు పాటించినా, నేను ఎవరితో మాట్లాడనని గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నా, హిమాలయ పర్వతాలకు వెళ్ళి కొండ శిఖరాన్న కూర్చున్నా, వాడి నుంచి కీడు తొలగిపోదు. కీడును తొలగించడానికి వాడిని జయించిన యేసే మార్గం. హల్లెలూయా. సాతానును జయించిన యేసు వద్దకు వస్తే ఆయన ఇచ్చినటువంటి రక్తము ద్వారా కీడును మనం జయించగలుగుతాం. కీడు నుంచి నువ్వు తొలగిపోవాలి. నా కుమారుడా, నా కుమార్తె, నీకు మంచి దినములు రాకుండా చేసేది ఎవరనుకున్నావు? వాడే. నిన్ను అతిక్రమం చేసేటట్లు చేస్తాడు, నా ఆజ్ఞను మీరేటట్లు చేస్తాడు, నా మాటని మీరేటట్లు చేస్తాడు. ప్రశాంతంగా ఉన్నటువంటి ఆదాము అవ్వల బ్రతుకు ఒక్కసారి వెళ్ళి ఆదికాండంలో చదువుకో నా కుమారుడా.
బాగానే ఉన్నారు కదా 100 సంవత్సరాలు. ఏమైన తర్వాత దేవుని యొక్క కోపము ఉగ్రత రావడానికి, మరణము ప్రవేశించడానికి, అవ్వ యొక్క గర్భవేదనను ప్రసవవేదనను హెచ్చించడానికి, మానవుడు తన జీవితం అంతా శ్రమపడి నలిగిపోవడానికి కారణం మంచి దినములు రాకుండా మంచి దినములు అనుభవిస్తున్నటువంటి ఆదాము అవ్వలను చెడగొట్టినది ఎవరు? అపవాది, కీడు. వాడి పేరే కీడు, వాడి పేరే కీడు, వాడి పేరే దుష్టుడు, వాడి పేరే అపవాది. దేవుడు చెప్పాడు కీడు నుంచి తప్పించు అంటే కీడు నుంచి ఎలా తప్పిస్తాడు? మన మట్టుకు మనం తప్పించుకుంటే ఇంక యేసుప్రభు రావాల్సిన అవసరం ఏముంది? అంతేనా? ఎవరు మట్టుకు వారే నీతిమంతులు అయిపోతే ఇంక యేసుప్రభు రావాల్సిన అవసరం దేవుడికి తెలియలేదా ఏంటి? కీడు నుంచి తొలగిపోవాలంటే కీడును, అపవాదిని కల్వరి సిలువలో ఓడించినటువంటి యేసు వద్దకు రావాలి. ఆ యేసు క్రీస్తే సాతాను తలను చెదగ్గొట్టి జయముందినటువంటి గొప్ప జయశీలుడు. హల్లెలూయా. ఆయన యొద్దకు వస్తే ప్రభు చెప్పాడు, నేను లోకాన్ని జయించాను. ఈ లోకాధికారి సాతాను, నా కుమారుడా, ఊరికే వెళ్ళి ఈ లోకంలోనికి వెళ్ళి లోకాన్ని చూసి నేత్రాస, శరీరాస, జీవవిడంబాన్ని నెత్తిన పెట్టుకొని చిక్కులు తెచ్చుకోకు. నీకు ఒక విషయం తెలుసా? అపవాది సాతాను సులువుగా చిక్కులు పెడతాడు. తంత్రములు కలిగినటువంటి వాడు. వాడి మాటల్లో పడ్డావా, అడ్డదిడ్డంగా నోరు మూసుకొని తిన్నగా ఉన్నావా సరే, లేకపోతే బ్రతుకంతా చిక్కులే. మంచి దినములు చూడగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు పొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే మంచి దినములు కాలము బట్టి లేవు, గ్రహాల బట్టి లేవు. మంచి దినములు నువ్వు అనుకున్నట్టు బట్టి లేనే లేవు. నేను సృష్టించిన ప్రతి దినము మంచిదే. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రతి దినము మంచిదే, ప్రతి సమయం మంచిదే, ప్రతి రోజు మంచిదే. ప్రతి సంవత్సరము నా దయచేత దయా కిరీటమును ధరింపజేస్తాను. నీవు నా యందు విశ్వాసం ఉంచితే నిన్ను మంచి గోధుమల చేత నిన్ను పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. నీ జీవితకాలం అంతా కృపాక్షేమమే నీ వెంబడ వస్తుంది. నా కుమారుడా, నా కుమార్తె, ముందు నోరు జాగ్రత్తగా కాపాడుకో. అపవాదితో మాట్లాడినప్పుడు మరింత జాగ్రత్తగా నీ నోరును కాపాడుకో. నీ నోటిని బట్టే దాని యొక్క ప్రతిఫలమును నీ జీవితంలో అనుభవిస్తావు. నీవు దాన్ని అనుభవించి నా జీవితం బాగోలేదు, నా సమయం బాగోలేదు, నా కర్మ, వాడెలా చేశాడు, వీడెలా చేశాడని నువ్వు ఏమాత్రము అనుకోవడానికి వీలు లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ఒకడే, మంచి దినములు చూడగోరువాడు ఎవడైనా ఉన్నాడా? నోరు కట్టుకోవాలి. చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను బిగదీసుకోవాలి. కపట మాటలు తన పెదవుల నుంచి రాకుండా తన పెదవులకు కుట్లు వేసుకోవాలి. ఇష్టానుసారంగా మాట్లాడేవాడు, వాడి వెనక దోషములు పరిగెడుతూ ఉంటాయి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. దోషాలన్నీ నెత్తిన పెట్టుకొని అంతా మేలే, అంతా నా మంచి కంటే ఎక్కడవుతుంది మంచి? ఎందుకు అవుతుంది మంచి? నోటి మాటలు జీవితము యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్లకుండా మనకు మనమే అడ్డుబండలు వేసుకుంటాం. ఆ అడ్డుబండలు వేయడానికి కారణం కీడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వాడి నుంచి ఈ యొక్క అడ్డుబండలు ఏర్పడతాయి. ఇంక మంచి దినములు ఏముంటాయి? ఎన్ని సంవత్సరాలు వస్తే ఏముంటాయి? ఎన్ని నూతన సంవత్సరాలు ఇన్ని వస్తే ఏముంటాయి? ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా అది జార్జియన్ క్యాలెండర్, గ్రెగేరియన్ క్యాలెండర్, ఆ క్యాలెండర్, ఈ క్యాలెండర్, తెలుగు క్యాలెండర్, ఏ క్యాలెండర్ అయినా ఒకటే. దేవుడు చెప్తున్నాడు, మంచి దినములు చూడగోరితే నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. నువ్వు కీడు నుంచి తొలగిపోవాలి. కీడు అంటే అపవాది. అపవాది నీ జీవితంలో నిన్ను ప్రేరేపిస్తాడు, పాపము చేయడానికి ప్రేరేపిస్తాడు. నా నీతిని, నా నియమాల్ని నేను విడిచిపెట్టలేను. నా కుమారుడా, నా కుమార్తె, నీవు కీడు చేసినప్పుడు దాని యొక్క ఫలితము నీ జీవితంలో అనుభవిస్తావు. గనుక నీకు మంచి దినములు ఉండవు. అనేక సార్లు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం,
ఆది కాండం నుంచి మనం చూసుకుంటూ వస్తే ప్రతి సందర్భంలో అదే కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, కీడు తెచ్చుకోవడం. ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా గొనగడం, సనగడం, కీడు తెచ్చుకోవడం. 40 రోజుల్లో వెళ్ళాల్సినటువంటి పాలు తేనె దేశానికి వెళ్ళకపోవడానికి కారణం నోటి దురదే, నోటి మాటలే. 40 రోజులు వెళ్ళాల్సిన 40 సంవత్సరాలు ఎందుకు వెళ్ళారు? నోటి దురదే, నోటి మాటలే. సనుగుడు గొనుగుడు తీస్తే, మోషే ఒక్కసారి పక్కకు జరుగు, ఈ జనాల్ని ఒక్క దెబ్బలో లేపేస్తా, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానంటే మోషే గారు అయ్యా అలా చేయకు నాయన, ఐగుప్తు లేదు అనుకోగలరు. ఎందుకు ఇలా అంటావు? ఒక్కసారి శాంతించు నాయన అంటే ఒక దైవజనుని యొక్క మాట సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి మోషే, దైవజనుడు సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఒప్పించగలిగాడు. దేవునికి మహిమ. ఆ మాటే కదా దేవుని ఒప్పించింది. ఆ మాటే కదా దేవుని యొక్క కోపాన్ని అనగదీసింది. దేవుని యొక్క తెగులు రాకుండా ఆపగలిగింది. ఏంటది? మాటే. కోపం రావడానికి కారణం ఏమిటి? మాటే. వ్యక్తుల చేతిలో మంచిగా బ్రతకడం అనేది ఉండదు. అపవాది ప్రేరేపించు శక్తి, అవిధేయులుగా చేసే శక్తి అపవాది. వాడి పేరే అపవాది, కీడు, దుష్టుడు. ఏదైనా అనుకోండి, రాక్షసుడు కూడా అనుకోండి, ఏదైనా అనుకోండి. వాడే మంచి దినములు రాకుండా అడ్డుబండ వేసేవాడు. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు కీడు నుంచి తొలగాలి, నీ చేత కాదు, మనుషుల చేత ఎవ్వడి వల్ల కాదు. ఎన్ని నీతి సూత్రాలు పెట్టుకున్నా, ఎన్ని నియమాలు పెట్టుకున్నా వారి జీవితంలో కీడు నుంచి తొలగిపోవడం అసాధ్యం. కానీ ప్రభువైన క్రీస్తులో కీడు నుంచి తొలగిపోవడం సుసాధ్యమైన విషయం. ఎందుకంటే మన ప్రభువైన యేసు కీడును జయించినవాడు, దుష్టిని జయించినవాడు, అపవాదిని జయించినవాడు. నా కుమారుడా, నా రెక్కల చేతి కిందకి నీవు వస్తే నేను వాడిని జయించడం నీకు నేర్పిస్తా అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, నా కుమారుడా, నువ్వు సమాధానాన్ని వెతకాలి అన్నాడు. సమాధానం వస్తుందా? రాదు. ఏ విధముగా సమాధానం రాదు. ఏ తపస్సు చేసినా రాదు. ఎంత ప్రశాంతంగా ఉన్నోడైనా ఒక్క మాట అలా గుచ్చుకుందంటే చాలు, మొత్తం సమాధానం అంతా పోయి అసమాధానం వచ్చి మరి ఇంకా అలా ఇలా ఉండదు డ్యాన్స్. హల్లెలూయా. ఏం డ్యాన్స్ చేస్తాడంటే బ్రేక్ డ్యాన్స్ మొత్తం. హల్లెలూయా. సమాధానాన్ని వెతకమని దేవుడు చెప్తున్నాడు. సమాధానం మన జీవితంలో రావాలి అంటే అది కూడా మన చేతిలో లేదు. ప్రభు చెప్తున్నాడు, సమాధానము నేనే. ఏమని చెప్పాడు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. అక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ప్రభువు తన్ను తాను గురించి చెప్తున్నటువంటి మాటను చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భూమి మీద భుజము మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి. హల్లెలూయా. ఎవరైనా శిశువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చినటువంటి శిశువు ఆయనే. ఆయనకి ఒక పేరు ఉన్నది, సమాధానకర్త. సమాధానకర్త అంటే శాంతిని, సమాధానాన్ని ఒక వ్యక్తి జీవితంలో ఇచ్చి వారికి నెమ్మదిని, ప్రశాంతతను అనుగ్రహించే వ్యక్తి ఒక్కరే. మంచి దినములు చూడగోరువాడు కావాలా? నీకు మంచి దినములు కావాలంటే ప్రభువు చెప్తున్నాడు, సమాధానాన్ని వెతకాలి. సమాధానం ఎవరో కాదు, నేనే సమాధానానికి కర్త, సమాధానానికి అధిపతి అని యేసుక్రీస్తు తానే తన వాక్యంలో వ్రాయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాడు,
యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభువు చెప్పాడు, చదవండి. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, ఆ నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. నేను వెళ్ళి తర్వాత అది చాలు. ప్రభు చెప్తున్నాడు, శాంతిని మీకు అనుగ్రహించడానికి ఎవరు అధిపతి? ఎవరు? శాంతి అనుగ్రహించువాడు, సమాధానాన్ని అనుగ్రహించువాడు, సమాధాన అధిపతి అని ఎవరికి పేరుంది? ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో సమాధానపు అధిపతి అని ఉందా లేదా చెప్పండి. హల్లెలూయా. ఏమనుంది జీ యెషయా గ్రంథములో? చదవండి, ఏముంది? తండ్రి చివరి వచనంలో సమాధానకర్తయగు అధిపతి అని అతనికి సమాధానకర్తయగు అధిపతి. అంతేనా? అంతేనే కాదా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు కనిపిస్తుంది, 2వ అధ్యాయం అనుకుంటా, అవిధేయులను ప్రేరేపించు శక్తికి అధిపతి అని ఉంటుంది. చదవండి, 2వ వచనం చదవండి. 2వ వచనం చదువు. అదే, మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, ఇదనొక అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని. హల్లెలూయా. ఎవరు బాబు ఈయన? ఈయనొక అధిపతి, ఆయనొక అధిపతి. అవిధేయులు ప్రేరేపించు శక్తికి అధిపతి ఒకరున్నారు, సమాధానానికి అధిపతి ఒకడున్నారు. హల్లెలూయా. అవిధేయులు ప్రేరేపించు శక్తికి అధిపతి ఎవడు? అపవాది, దుష్టుడు, కీడు. సమాధానానికి అధిపతి ఎవరు? సాక్షాత్తు సృష్టికర్త మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, నీకు శాంతి సమాధానం జీవితంలో ఉంటేనే కదా మంచి దినములు. అన్నీ ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నావు కదా. ఎన్ని ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో శాంతి సమాధానం లేదు కదా. అన్నీ ఉన్నాయి కదా, మనశ్శాంతి లేదు కదా. ప్రభువు చెప్తున్నాడు, ఆ సమాధానానికి అధిపతి నేనే. ఆ సమాధానానికి అధిపతి నేను, సమాధానకర్తను నేను సమాధానానికి అధిపతి. నన్ను వెంటాడు అన్నాడు. హల్లెలూయా. మంచి దినములు చూడగోరువాడు ఏం చెయ్యాలి? నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. కీడునకు అధిపతి, అవిధేయులను ప్రేరేపించు శక్తికి అధిపతి అనగా అపవాదిని, దుష్టుని వెడచి రావాలి. సమాధానానికి అధిపతి అయినటువంటి యేసు క్రీస్తు దగ్గరకు రావాలి. ఆయన కీడును అధిపతి అయినటువంటి అపవాదిని విడిచి రావాలంటే సాధ్యమా? అసాధ్యం. అందుకే ప్రభు చెప్పాడు, నా రక్తం ద్వారా కొన్నాను నేను. వాడికి ఇంకా అధికారం లేదు. ఇప్పుడు మీరు దేవుని పిల్లలై ఉంటారు, మీరిప్పుడు దేవుని యొక్క కుమారులై ఉంటారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కరగబడతామో, ఎప్పుడైతే మన పాపముల గురించి ఆయన మన కొరకు బలియాగం చేశాడని నమ్ముతామో, కల్వరి సిలువ వైపు చూస్తామో, అప్పుడు ఆయన పరిశుద్ధమైన రక్తము మన మీద ప్రోక్షించబడి మన సమస్త పాప దోషముల నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనలో నివసించజేసి మనలను ఆత్మ స్వభావులుగా చేసి దేవుని యొక్క రాజ్యపు వారసులుగా చేస్తుంది. అంతేకాకుండా ప్రభువు చెప్తున్నాడు, నేను సమాధానానికి అధిపతి, నేను నా విలువైన రక్తాన్ని ఇచ్చి మిమ్మల్ని కొన్నాను, మీరు నా సొత్తు అన్నాడు. దేవునికి మహిమ. ఎవరు సొత్తు? ఇప్పుడు అపవాది యొక్క సొత్తు కాదు మనం. బాప్తిస్మిచ్చు యోహాను అన్నాడు, ఏ సర్ప సంతానమా అన్నాడు. ప్రారంభం డైలాగ్ అది. హల్లెలూయా. బాప్తిస్మిచ్చు యోహాను బాప్తిస్మిస్తుంటే యెరూషలేము యూదయ ప్రాంతముల నుంచి ప్రజలు వచ్చి బాప్తిస్మం పొందడానికి వస్తే, అబ్రహాము పిల్లలని మీరు అనుకుంటున్నారా? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని హెచ్చరించిన వాడు ఎవడు?
అన్నాడా లేదా? సర్ప సంతానం అంటే అపవాది యొక్క అధికారములో, అంధకార సంబంధమైన అధికారములో బంధించబడినటువంటి మనమే అవుతాము. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన దయా సంకల్పము చెప్పున, తన ఉచితమైన కృప చెప్పున, తన అద్భుతమైన కృప చెప్పున, కనికరము చెప్పున కల్వరి సిలువలో మన కొరకు ప్రాణత్యాగము చేసి మనకు సమాధానాన్ని ఇవ్వడానికి, జీవితములో నెమ్మదినివ్వడానికి, ప్రతి దినాన్ని మంచి దినముగా చూపించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, దినమెల్లా నా చేతులు చాపి అవిధేయులైనటువంటి వారిని నా యొద్దకు పిలవడానికి దినమెల్లా నేను చేతులు చాపుతున్నాను. ఓ ప్రజలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, నేను సృష్టించుకున్నటువంటి నా ప్రజలారా, నా యుద్ధకు రండి. నా కాడి చాలా తేలిక, ప్రయాసపడి భారం మోసుకొస్తున్నటువంటి సమస్త జనులారా, నా యుద్ధకు రండి. నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు శాంతినిస్తాను, నేను మీకు సమాధానాన్ని ఇస్తాను. ఈ సమాధానము ద్వారా నీ జీవితంలో ప్రతి దినము మంచిదవుతుందని చెప్పాడు. దేవుడికి మహిమ, హల్లెలూయా. మంచి దినములు చూరుకోరు వారు ఏం చేయాలి? కీడు నుంచి తొలగిపోవాలి, సమాధానాన్ని వెతకాలి. ఆ మంచి దినాలు ఎలా ఉంటాయి అని ప్రభువు చెప్తున్నాడు. ఒక ఉదాహరణగా చూస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివినట్లయితే, నా కుమారుడా, నా కుమారుడా, నా ఉపదేశమును నా ఉపదేశమును మరువకుము, మరువద్దు, నా ఆజ్ఞలను నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువు, సుఖజీవమును గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు ఏం చెప్తున్నాడు? నా కుమారుడా, సమాధానపు అధిపతి అయినటువంటి నా దగ్గరికి రా. కీడుకు అధిపతి, అవిధేయులను ప్రేరేపించే శక్తికి అధిపతి. ఈరోజు నీవు పాపము చేయడానికి కారణమైన వాడు, నీ జీవితం చెడిపోవడానికి కారణమైన వాడు, నీ జీవితంలో నెమ్మది లేడానికి కారణమైన వాడు, నీ చేత పాపము చేయించడానికి ప్రేరేపించే శక్తి, నిన్ను సులభముగా చిక్కుల్లో పెట్టి పాపములో పెట్టి నీ బ్రతుకును నలగొట్టడానికి కారణమైన వాడు ఎవడో తెలుసా? దుష్టుడు, అపవాది. మంచి దినములు చెడ్డ దినములని నువ్వనుకుంటున్నావు. మంచి దినములు చెడ్డ దినములు నేను సృష్టించలేదు నా కుమారుడా, నా కుమార్తె. నేను మంచి దినములు చెడ్డ దినములు సృష్టించలేదు. నా దృష్టికి సమస్తము పవిత్రముగా ఉన్నాయి, నా దృష్టికి సమస్తము మంచిగా ఉన్నాయి. ప్రతి దినము మంచిదే, ప్రతి గడియ మంచిదే, ప్రతి సంవత్సరం మంచిదే. నేను నీకు ఉచితమైనటువంటి రక్షణను అనుగ్రహిస్తున్నాను. రా నా దగ్గరికి. నీకు మంచి కలగకుండానట్లు నీ నాలుక కారణమవుతుంది. రెండవది, నీకు మంచి కలగకుండా కారణం కీడు చేయువాడు ఒకడు ఉన్నాడు. వాడి పేరు అపవాది, వాడి పేరు సాతాను, వాడి పేరు మహాఘట సర్పం. వాడి చేతిలో నుంచి నిన్ను తప్పించడానికి నా ప్రాణాన్ని త్యాగంగా పెట్టాను. కల్వరి సిలువలో నీ కొరకు బలియాగమైన సజీవమైన దేవుడును నేనే, సృష్టికర్తను నేనే. నా ద్వారా తప్ప మీకెవ్వరికి కూడా రక్షణ లేదు అని ప్రకటించిన వాడు సాక్షాత్తు యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ప్రతి దినము మంచి దినమే, ప్రతి గడియ మంచి దినమే. ప్రభు చెప్తున్నాడు, నా కుమారుడ, సమాధానానికి అధిపతి నేను. నీ దేవుని యొక్క ఉగ్రత నీ మీదకు రాకుండా ఆ రోజు కల్వరి సిలువలో నేను ఏలి ఏలి లామా సబక్తాని అని నా ప్రాణాన్ని విడిచి నా ఆత్మను దేవుని సన్నిధికి ఎందుకు అప్పగించుకున్నాను? ఆ సమయంలో నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. కారణం ఏమిటి తెలుసా? సమస్తమైనటువంటి మానవాళి యొక్క పాప భారం నా మీద మోపబడింది. ఆ సమయంలో నీ పాపాన్ని కూడా నేను మోసాను. నువ్వు ఏ మతమైనా అయి ఉండొచ్చు, నీకు ఏ విశ్వాసమైనా అయి ఉండొచ్చు, నీ పాపాన్ని కూడా మోసాను. నీ యొక్క వ్యాధులను నేను మోసాను. నీ యొక్క దోషములను పరిహరించడానికి కల్వరి సిలువలో దేవుని కుమారుడైనటువంటి నేను, దేవుడైనటువంటి యేసుక్రీస్తును నేను కల్వరి సిలువలో బలియాగమయ్యాను. అప్పుడే నీకు సమాధానాన్ని కలగజేయడానికి, నీ సృష్టికర్త అయినటువంటి దేవునితో నీ మీద రాబోవు యొక్క ఉగ్రతను తప్పించడానికి, తీర్పు నుంచి నిన్ను తప్పించడానికి, నిత్య నరకాగ్ని నుంచి నిన్ను తప్పించడానికి, రెండవ మరణము నుంచి నిన్ను తప్పించడానికి నేను ఆ రోజు ప్రాణత్యాగము చేశాను.
నేను ఆ రోజు ప్రాణత్యాగం చేశాను నాతో సమాధాన పడ్డానికి, నీ దేవుని యొక్క ఉగ్రత నీ మీద రాకుండా నిన్ను సమాధానపరచడానికి ఆ రోజు ప్రాణత్యాగం చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆ సమాధాన అధిపతి చెప్తున్నాడు, నా కుమారుడా, నా ఆజ్ఞలు పాటించిన ఆయన నువ్వేమి చెయ్యవద్దు. నా ఆజ్ఞలు చాలా తేలిక, అవి కష్టమైనవి కాదు, భారమైనవి కాదు. నీకున్నవన్నీ ఇమ్మని అడగట్లేదు, నీకున్నవన్నీ దోచిమ్మని అడగట్లేదు. నీ బంగారాన్ని కోరుకోవడం లేదు, నీ వెండిని కోరుకోవడం లేదు, నీ పశువులను కోరుకోవడం లేదు, నీ భూములను కోరుకోవడం లేదు, నీ పిల్లలను కోరుకోవడం లేదు. నీ బలి వద్దు, నీ నైవేద్యం వద్దు, నీ అర్పణ వద్దు, నీ ధూప నైవేద్యములు నాకు ఏమీ అవసరం లేదు. నీ వ్రతములు అవసరం లేదు, నీ మతములు అవసరం లేదు, నీ యొక్క క్రియలు అవసరం లేదు, నీ కర్మకాండలు అవసరం లేదు, నీ గ్రహాచారాలు నాకు అవసరం లేదు. నా కుమారుడా, నువ్వు యేసు వద్దకు రా, నా యొద్దకు రా. నీకు మంచి దినములు కావాలా? దీర్ఘాయువును అనుగ్రహించువాడు నేనే అన్నాడు. ఏమన్నాడు? దీర్ఘాయువు, సుఖజీవముతో గడుచు సంవత్సరములు. ఒక్కరోజా? అనేక సంవత్సరములు. నీ బ్రతుకు దినములంతా కృపాక్షేమములే నా వెంట వచ్చినని చెప్పాడు దావీదు. అనేక సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నావా? కృపాక్షేమంతో బ్రతకాలనుకుంటున్నావా? ప్రతి దినము మంచి దినం అవ్వాలనుకుంటున్నావా? దీర్ఘాయువు కావాలా? అది నా దగ్గర ఉన్నది. శాంతి కావాలనుకుంటున్నావా? సమాధాన అధిపతి నేను, అది నేనే ఇచ్చువాడును. వీటన్నిటితో పాటు నువ్వు మరణిస్తే, మన్నైన నీవు మరణిస్తే, తిరిగి నిన్ను నా విశ్రాంతిలోనికి తీసుకుని పోయి మోక్ష రాజ్యంలోనికి చేరి నిత్య జీవాన్ని ఇచ్చువాడును నేనే అన్నాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఒక వ్యక్తి భూమి మీద జీవించే కాలం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఇంకా ముందు చచ్చిపోతే ఇంకా హల్లెలూయా. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని చెప్పాడు. వీటన్నిటిలో ఈ 70-80 సంవత్సరాల్లో ఒక వ్యక్తి జీవిత ప్రతి కాలము కూడా ప్రభువు చెప్తున్నాడు, దీర్ఘాయువు నా దగ్గర ఉన్నది. నువ్వు మందులు వేసుకుంటే బతకవు నాయన, మంచి పళ్ళు తింటే బతికేస్తావు అనుకుంటున్నావేమో. నీకు తెలుసా, మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుని మాట వల్ల జీవిస్తాడన్నాడు. దేవునికి మహిమ. నువ్వు బ్రతకాలంటే, నీకు దీర్ఘాయువు కావాలంటే నా ఆజ్ఞలు పాటించు. నువ్వు సుఖముగా సమాధిలోనికి వెళ్ళాలంటే నా ఆజ్ఞలు పాటించు. నీవు చనిపోయి సమాధిలో తగిన రీతిలో పాతిపెట్టబడాలంటే అది కేవలం నా యొక్క కృపే అన్నాడు. ఆకాశంలో విమానం పేలిపోయి చచ్చిపోతాడు, వాడి బాడీ ఎక్కడుంటుంది? ఏ గాలిలోనో కలిసిపోతుంది. కనీసం వారి బంధువులైనా, కూతురైనా, కొడుకైనా, తల్లైనా, తండ్రైనా, సహోదరుడైనా, బంధువులైనా చూడడానికైనా అవకాశం వస్తుందా? రాదు. కానీ ప్రభు చెప్తున్నాడు, ప్రభు యొక్క కృప వలన తగిన రీతిలో ఒక వ్యక్తి సమాధి చేయబడాలన్నా అది దేవుని యొక్క కృపే. దీర్ఘాయువుతో నీవు ఉండాలంటే, నీవు జీవించే సంవత్సరములు సుఖముగా ఉండాలంటే, శాంతి నీకు కావాలంటే, ఇవన్నీ నీకు మంచి దినములుగా కావాలంటే ప్రభువు చెప్తున్నాడు, కీడును విడిచిపెట్టు, సమాధానాన్ని వెతుకు. కీడును విడిచిపెట్టాలి అంటే అపవాదిని జయించాలి. అది మన వల్ల కాదు, అది ఎన్నటికీ కాదు. ఎందుకంటే వాడు మహాజ్ఞాని, తెలివైన వాడు, వాడితో వాదించలేము. అపవాది చాలా తెలివైన వాడు, లీగల్ ఎక్స్పర్ట్. నువ్వే మాట చెప్పినా నేను కిందేసి పైనేసి 3 సార్లు ఉతికితే మొత్తం నిర్మాలాగా మొత్తం అంతా బయటకు వస్తుంది. వాడితో వాదించడం మన వల్ల కాదు. వాడిని పోరాడి జయిస్తారా? మన వల్ల కాదు. కీడును జయించడం ఏ వ్యక్తికి సాధ్యపడదు. కీడును జయించినంత వరకు ఒక వ్యక్తి జీవితంలో మంచి దినములు ఉండవు. యేసు ప్రభు చెప్తున్నాడు ఈరోజు, సమాధాన అధిపతి నేను, నా కుమారుడా, నా కుమార్తె, నా యొద్దకు రా. నా ఆజ్ఞలు చాలా తేలికైనవి. నువ్వేమి చేయొద్దు, నన్ను ప్రేమించు,
నీ పొరుగువాడిని ప్రేమించు. అంతే. నన్ను ప్రేమించు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, బలముతోను, శక్తితోను, వివేకముతోను నన్ను ప్రేమించు. నీ పొరుగువాడిని ప్రేమించు. ఇంతే. నువ్వు నన్ను ప్రేమించువయ్యా, నిన్ను ఆస్తికర్తగా చేస్తాను. నన్ను ప్రేమించువయ్యా, నీకు దీర్ఘాయువు ఇస్తాను. నన్ను ప్రేమించు. నువ్వు సకల ఐశ్వర్య సంపదలు నా యొద్ద ఉన్నాయి. వెండి బంగారాలు నావి, కొండల మీద నుండి పశుపక్షాదులు నావి, భూమి నాది, సమస్తము నాదై ఉన్నది. నీకేదైనా కావాలా నన్ను అడుగు, భూ దిగంతముల వరకు నీకు ఇస్తానన్నాడు. అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? దేశాలు దేశాలు, రాజులు ఇచ్చాడు. ఎవడైనా ఇవ్వగలడా? ఏ తండ్రిని ఇవ్వగలడా? 100 గజాలు ఇస్తాడేమో, దాన్ని 40 ముక్కలు చేసి నలుగురికి పంచినప్పటికి ఆడికొక 25 గజాలు, ఈడికొక 25 గజాలు. వాడు నిలుగు కట్టుకుంటే వాడు బాత్రూమ్ వాడేమో ఈ ఇంటి మీదకి రావాలి. ముక్కంతా వాసన పెట్టుకొని మూసుకొని కూర్చుకోవాలి. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, భూదిగంతములను నన్ను అడుగు, భూమినే ఇస్తా నీకు, భూమిని స్వాస్థ్యంగా ఇస్తా. నా దగ్గర ఉన్నాయి సకల సంపదలు, ఐశ్వర్య ఘనతలు నా యొద్ద ఉన్నాయి. నా యొద్ద ఉన్నది, నా యొద్ద స్థిరమైన కలిమి ఉన్నది. ఈ రోజు ఉండి ఆ రోజు వెళ్ళిపోయి స్టాక్ మార్కెట్ కాదు నాయన. నా దగ్గర ఉన్నటువంటి ధనం ఈరోజు ఉంటుంది, 1,00,000 కోట్లు ఉంటుంది, లేకపోతే 10 లక్షలు 10 కోట్లు ఉంటుంది స్టాక్ మార్కెట్లో. ఎంతలోనో ఉక్రెయిన్కి, రష్యాకి, లేకపోతే జపాన్కో, ఏ కొరియాకో, ఏ అమెరికాకో, సౌత్ కొరియాకి అయిపోతారు. తెల్లారింటికి 10 కోట్లంతా కూడా 10 రూపాయలు అయిపోతాయి. హల్లెలూయా. కానీ ప్రభు చెప్తున్నాడు, నా యొద్ద స్థిరమైన కలిమి ఉన్నది. ఏమన్నది? స్థిరమైన కలిమి ఉంది. ఆకాశంలో, పరలోక రాజ్యంలో నా రోడ్లన్నీ బంగారమే. ఎంత పెట్టుకుంటావు? ఖజానా జ్యువెలర్కి వెళ్ళి 3 గ్రాములు 2.27 గ్రాములు 14,000 రూపాయలు. హల్లెలూయా. ఎంత చేస్తా? దానికి మళ్ళీ అప్పు, దానికి ఈఎంఐ, దానికి స్కీమ్ అవసరమా నీకు? ప్రభు చెప్తున్నాడు, స్థిరమైన కలిమి, బంగారము నాది, వెండి నాది, పశుపక్షాదులు నావి, భూమి నాది, దాని పరిపూర్ణత నాది, దాని సంపూర్ణత నాది, ఆయురారోగ్యం ఇవ్వడం నా చేతిలో ఉన్నది, దీర్ఘాయువు నా చేతిలో ఉన్నది, కలిమి నా చేతిలో ఉన్నది, ఘనత నా చేతిలో ఉన్నది. అన్నీ నా చేతిలో ఉంటే నువ్వు టైములు చూసుకొని, నాకు ఈరోజు బాగోలేదు, మంచి దినములు రాలేదు, ఈ సంవత్సరం అంతా ఇలా ఉంది, ఇవన్నీ అవసరం లేదని ప్రభువు చెప్తున్నాడు. మంచి దినములు చూడగోరువాడు ప్రభు దగ్గరికి వస్తే చాలు. ప్రభు దగ్గరికి వస్తే చాలు. ఆయన వెంబడిస్తే చాలు. ఆయన మాటలు పాటిస్తే చాలు. ఇంకేమీ అవసరం లేదు. ఎందుకంటే శ్రమ కలిగిందా, నేను అతనికి తోడై ఉంటాను, నేను విడిపిస్తానంటాడు. అనారోగ్యం వచ్చిందా, ఇదిగో నా గాయములు కార్చాయి రక్తాన్ని, ఆ రక్తము ద్వారా నేను స్వస్థపరుస్తాను. ప్రభువా, అప్పులైపోయినా, చదవలేదా బైబిల్లో? కొంచెము నూనె, కొంచెము పిండి, ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? అప్పులైపోయినయ్యా, నూనె తేమ్మా, నూనె వేస్తా. తీరలేదా అప్పులు? ఏమీ లేదా? పెంట కుప్పల మీద రాజులు చేసిన వాడు ఎవడయ్యా? ప్రభువా, నేను పేదవాడిని. దావీదు గొర్రెలు కాసుకొని వీణ వాయించుకొని దేవుని పాడుతుంటే రాజుని ఎవడు చేశాడు? నేనా? గాడిదలు తప్పిపోయి పరిగెట్టు పారిపోతూ ఉన్నాడు. ఎవరు? సౌలు గారు. ఏయ్ రావయ్యా, నేను రాజుగా చేస్తాను అన్నాడు. హల్లెలూయా. గాడిదలు కాసుకున్నాడు రాజు అవుతాడా? అవుతాడా? ఇశ్రాయేలుకి మొదటి రాజు సౌలే, గాడిదలు కాసుకునేవాడు. రెండవ రాజు దావీదు, గొర్రెలు కాసుకునేవాడు. హల్లెలూయా. ఎవరి ఇల్లు? ఎవరండి ఇల్లు? గొర్రెలు గొడ్డెలు కాసుకున్న రాజులు చేస్తాడు. ఎవరు చేస్తారు? ఊరు పేరు లేదు, దిక్కు దిమానమ లేదు. అబ్రహాం గారిని పిలిచారు, రాజులు చేస్తాను రా అంటే, సరే ప్రభు అని వెళ్ళాడు. రాజులు, వంశాలు, విస్తారమైనటువంటి సంపద మొత్తం అంతా ఎలా వచ్చాయి? దేవుని యొక్క కృప వల్ల వచ్చాయి. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, మంచి దినములు చూడగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? వాడు నోటికి కళ్ళెం వేసుకోవాలి. ఇష్టానుసారంగా మాట్లాడితే అవి వారి జీవితానికి ఆశీర్వాదము కలగకుండా అడ్డుబండలవుతాయి. నువ్వు మంచి దినములు చూడలేవు. నీవు కీడు నుంచి బయటికి తొలగిపోవాలి. కీడు అనగా దుష్టుడు, అపవాది. వాడు సులభంగా చిక్కులు పెట్టివాడు, పాపం పెట్టివాడు. వాడు నీ జీవితంలో ఉన్నంత వరకు నీకు మేలు అనేది జరగనివ్వడు. సమాధాన అధిపతి అయినటువంటి నేను నా యొద్దకు వస్తే దీర్ఘాయువు, ఘనత, శాంతి, సమాధానం,
సుఖజీవంతో గడు సంవత్సరములు, అనేకమైనటువంటి ఆశీర్వాదములు, కొండ తేనె, మంచి గోధుమలు నేనిస్తా. నీ బ్రతుకు దినములంతా కృపాక్షేమములే నీ వెంబడి వస్తాయి. వీటి అన్నిటితో పాటు నిత్య జీవాన్ని, శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇస్తాను అని చెప్పాడు. దేవుడికి మహిమ. ఇంతకన్నా మంచి దినములు ఏమున్నాయి? ఇంతకన్నా మంచి వార్త ఏముంది? దేవుడు వద్ద సమస్తం ఉన్నాయి. ఆ ప్రభువుని వెంబడించడానికి మన మనస్సును స్థిరపరచుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముల ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తండ్రి, నీ యొద్ద స్థిరమైన కలిమియు, ఐశ్వర్యము, ఘనత సమస్తము నీ యందు ఉన్నాయి. దీర్ఘాయువు నీ వశము ప్రభువా, సుఖజీవముతో గడుచు సంవత్సరములు నీ వశమై ఉన్నాయి. నా ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, నిత్య జీవము నీ యొద్ద ఉన్నది, శాంతి సమాధానం నీ యొద్ద ఉన్నది. నా ప్రభువా, నీవు చెప్తున్నటువంటి మాట ఒక్కటే నాయన, నీ యొద్దకు వస్తే కీడు నుంచి తొలగిపోవడం అనేది చేస్తే, నీ యందు నమ్మికుంచి బాప్తిస్మం పొందితే సమస్తమును నీవు చూసుకుంటావు, సమస్తం నీ ఆధీనములో ఉంచి నడిపించుకుంటావని సెలవిచ్చిన దేవా, నేడు ఈ వాక్యాన్ని విన్నటువంటి నీ ప్రజలు ఈ వాక్యాన్ని తమ హృదయం అనే పలక మీద వ్రాసుకొని ముద్రించుకోవడానికి సహాయం దయచేయమని, ఈ వాక్యాన్ని ఫలింపజేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.